హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో చాలా ఈజీ అయిన 9 కిచెన్ టిప్స్ చూపించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ అండి. ఇలాంటి స్క్రీన్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్కువగా యూజ్ చేయనప్పుడు ఈ విధంగా మనం కట్టి పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మనం ఒక్క దగ్గర సెట్ చేసుకున్నట్లు ఉంటుందండి. ఈ విధంగా స్క్రీన్ అంతా ఒక దగ్గర మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం మడుచుకోవాలండి. పైకైతే చూడండి జస్ట్ ఇలా నేను మడుచుకుంటున్నాను. ఈ విధంగా మడుచుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా సరే అండి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! ఆ విధంగా తీసుకొని మనం ఇక్కడైతే ఈ ఫోల్డింగ్ చేసిన దగ్గర వెనకాలైతే మనం రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2 సార్లు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నట్లయితే ఒక షేప్ లాగా వస్తుంది. ఫ్లవర్ షేప్ లాగా చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. అండ్ మనం కట్టి పెట్టకుండా ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చాలా బావుంటుందండి. సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన హాల్‌లో ఇలా మనం ఎప్పుడు కట్టి పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా ఈ విధంగా స్క్రీన్స్ అయితే అందంగా మనం తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. ఇలాంటి పీడియాష్యూర్ డబ్బాలైతే మన ఇంట్లో ఉన్నప్పుడు పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా ఈజీ అయిన ఒక ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే నేను ఒక స్కెచ్ పెన్ తీసుకొని మిడిల్‌లో అయితే చూడండి లైన్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. కర్వ్ షేప్‌లో డ్రా చేసుకున్న తర్వాత సైడ్స్‌లో అటు ఇటు మనం సమానంగా లైన్స్ వేసుకోవాలి. తిరిగి వెనకాల కూడా సమానంగా లైన్స్ వేసుకోవాలండి. కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత మనం ఎలా గీసుకున్నామో ఆ విధంగా కటర్ తీసుకొని కట్ చేసుకోవాలి. లేదా కత్తిని హీట్ చేసుకొని స్టవ్‌లో కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే చూడండి ఇలా మిడిల్‌లో డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా రెక్టాంగిల్ షేప్‌లో స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. పైకి కూడా హోల్స్ పెట్టుకోవాలండి. ఆ విధంగా మనం మార్క్స్ పెట్టుకొని ఎలా మనం గీసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కత్తిని హీట్ చేసుకొని లేదా కట్టర్‌తో కట్ చేసుకోవాలి. చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఇంట్లో డస్ట్ బిన్స్ కవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటిని మాత్రం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఈ విధంగా మనం పెట్టడం వల్ల అవైతే కిందకి పడితే పేపర్స్ అయితే సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకొని, ఈ పేపర్స్‌ని ఇందులో పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చండి. ఒక దగ్గర మనం వాల్ హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ టిప్ మాత్రం ప్రతి ఒక్కరికి అంతేకాకుండా మనం టిష్యూ పేపర్స్ అలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఆ విధంగా మనం ఇందులో పెట్టుకొని చాలా ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో టిప్ అండి. మనం సేమ్ ఆ పీడియాష్యూర్ డబ్బాలో కట్ చేసాం కదండీ! ఇంకొక పీసు దాన్ని కూడా పడేయకుండా చాలా బాగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా యూజ్ అవుతుంది ఈ ఆర్గనైజర్ మాత్రం. ఇలాంటి మందులైతే మనం పిల్లలకి టానిక్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. వాటిని మాత్రం అక్కడ ఇక్కడ పెట్టకుండా ఈ విధంగా ఈ ఆర్గనైజర్‌లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. అంతేకాకుండా మనం వెనకాల హోల్స్ పెట్టుకొని ఒక దగ్గర వాల్ హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా దొరుకుతుంది. తొందరగా మనకు ఎప్పుడు కావాలో అప్పుడు అండ్ ఒక్క దగ్గర ఉంటుందన్నమాట. చాలా సేఫ్‌గా పిల్లలున్న ఇంట్లో అవి చాలా జాగ్రత్తగా మనం పెట్టాలి. ఇలాంటి టానిక్స్ అయితే. ఇలా మనం హోల్స్ పెట్టుకొని పైకి మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే గోడకి చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ తొందరగా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగో టిప్ అండి. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి దారాలు, సిజర్స్ లేదా ఇలాంటి సూదులైతే అన్నీ ఒకే డబ్బాలో మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అలా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏ సూది ఎక్కడ ఉందో అని మనకు తెలియకుండా ఇలా చేతులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనకు గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకోకుండా చాలా ఈజీగా మనం సూదుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా నీట్‌గా ఉంటుంది డబ్బా మాత్రం. ఇక్కడైతే నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నానండి. ఇలా స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ తీసుకున్నాను. ఇదైతే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఈ విధంగా తీసుకొని సూదుల్ని మనం ఇలా ఈ స్క్రబ్బర్‌కి ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ తొందరగా దొరుకుతుందనమాట. మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కటి సెపరేట్‌గా ఉంటుంది. అలాంటి వాటిని మనం వెతికి పని లేకుండా చాలా ఈజీగా మనం తొందరగా దొరికేటట్టు చేసుకోవచ్చండి. అండ్ ఒక దగ్గర సేఫ్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల. చాలా ఈజీ అయిన టిప్ అండి. ముఖ్యంగా టైలర్స్‌కైతే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ మాత్రం.
టైలర్స్ దగ్గర మాత్రం చాలా రకాల సూదులైతే ఉంటుంది. వాటిని వెతుక్కునే పని లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా ఈ స్క్రబ్బర్‌లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా దొరుకుతుందండి. అండ్ సేఫ్‌గా కూడా ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి దోస గరిట మరియు విస్పర్‌తో చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చండి. చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి దోస గరిట ఈ షేప్‌లో ఉన్నది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక విస్పర్ తీసుకోవాలండి. ఏదైనా పర్వాలేదండి. ఈ విధంగా తీసుకొని మిడిల్‌లో మనం ఈ విధంగా పైకి అతికించుకోవాలి. తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి రాకుండా ఉండడానికి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి టేబుల్స్ లేదా సోఫాస్ కింద అస్సలు చీపుర్లు వెళ్ళని చోటు కూడా చాలా ఈజీగా మనం ఈ విధంగా డస్ట్‌ని రిమూవ్ చేసుకోవచ్చండి. ఒకే నిమిషంలో చూడండి ఎలా రిమూవ్ అవుతుందో. మనం అదే చీపుర్లు పెట్టి క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంతే కాకుండా మనం బయట షాప్స్‌లో కూడా తీస్తూ ఉంటాము. క్లీన్ చేసే ఐటెమ్‌లు ఇలాంటి స్పేస్ తక్కువ ఉన్న చోట్లలో. అలా మనం ఐటెమ్స్ తీయకుండా అండ్ మనీ వేస్ట్ చేయకుండా చాలా ఈజీగా ఇలాంటి గెరిట మరియు విస్పర్‌తో చాలా ఈజీగా ఆర్గనైజ్ తయారు చేసుకొని ఇలాంటి డస్ట్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చండి. చాలా చీప్ అండ్ బెస్ట్‌గా తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్ టిప్. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరవ టిప్ అండి. ఇలాంటి డస్ట్‌బిన్స్ కవర్స్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో. కానీ, ఆ డస్ట్‌బిన్‌లో మనం ఇలాంటి కవర్స్ వేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అస్సలది ఫిట్‌గా ఉండదు. ఈ విధంగా వేసుకోండి చాలా ఈజీగా మనం కవర్స్ అనేవి సెకండ్‌లో వేసుకోవచ్చండి. అండ్ ఫిట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా నేను ఒక కవర్ తీసుకొని మనం ఇలా ఒకేసారి ఈ విధంగా డస్ట్‌బిన్స్‌కి వేసుకోవాలండి. వేసుకొని ఇలా మనం చేతులు పెట్టి ఇలా లోపలికి వేసినట్లయితే చాలా ఈజీగా కవర్స్ అనేది సెట్ అయిపోతుందండి. చాలా యూజ్‌ఫుల్ టిప్. ఈ టిప్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఏడవ టిప్ అండి. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం దీన్ని మాత్రం ఎక్కువగా క్లీన్ చేయము. చాలా ఈజీగా మనం చిటికెల్లో ఎలా మనం క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని వెంటనే వేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక ఓల్డ్ హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా ఒక కప్‌లో నేను వేడి నీళ్ళైతే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళనమాట. ఇందులో కొద్దిగా డిష్ వాషర్ యాడ్ చేసుకోవాలండి. ఏదైనా సరే లిక్విడ్‌ని ఈ విధంగా జస్ట్ ఇలా 2 డ్రాప్స్ అనేవి యాడ్ చేసుకోండి. బాగా ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మన హెయిర్ బ్యాండ్స్ ఏవైనా సరే అండి అన్నీ ఇలా ఒక్కసారిగా వేసేయండి. ఇలా మనం వేడి నీళ్ళలో అండ్ డిష్ వాషర్ వేసాం కాబట్టి చిటికెల్లో క్లీన్ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుందనమాట. మనకు మాత్రం మనం ఎక్కువగా నానబెట్టి అలా క్లీన్ చేస్తూ ఉంటాము. అలా లేకుండా ఈ విధంగా చిటికెల్లో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ చిట్కాతో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూడండి డస్ట్ అయితే ఎలా వస్తుందో. అదే మనం నానబెట్టి చేయాలంటే చాలా లేట్ అవుతుంది. సర్ఫ్స్ అలాంటివి. ఈ విధంగా వేడి నీటిలో ఈ విధంగా యాడ్ చేసి డిష్ వాషర్ అనేది చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. చూడండి ఇంకొకసారి వేరే వాటర్‌లో వాష్ చేసి చూపిస్తాను. ఎలా క్లీన్ అయిందో. అంతే కాకుండా డస్ట్ చూడండి ఎలా వచ్చిందో. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ అనేవి. ఈ టిప్‌తో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనిమిదో టిప్ అండి. ఇలాంటి సోప్స్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. వీటిని మనం పడేస్తూ ఉంటాము డస్ట్‌బిన్స్‌లో మాత్రం. నేనెన్నో పడేసానండి. అలా పడేయకుండా ఈ చిట్కాతో చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను అన్ని ముక్కల్ని ఒక దగ్గర చేర్చి ఈ విధంగా నేను ఒక బాల్ షేప్‌లో తయారు చేసుకుంటున్నానండి. చూడండి ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ అయితే బాత్రూమ్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత మనం వాటర్ అనేది పోస్తూ ఉంటాము. కానీ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇవి చిట్కా ఫాలో అవ్వండి. ఈ విధంగా నేను మన బాత్రూమ్ వాష్ బేషన్‌లో గాని, లేదా బాత్రూమ్ బేషన్‌లో గాని ఈ విధంగా మనం ఒక సైడ్ ఈ విధంగా అంటించుకోవడం వల్ల మనం ఫ్లష్ చేసేటప్పుడు గాని, లేదా వాటర్ పోసేటప్పుడు గాని చాలా ఈజీగా ఉంటుందండి. మనం యూజ్ చేసిన తర్వాత వాసన రాకుండా ఈ విధంగా మనం వాటర్ పోసుకున్నట్లయితే స్మెల్ అనేది రాదన్నమాట. బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. తొమ్మిదవ టిప్ అండి. ఈ చిట్కా మాత్రం మన పనిని మరియు మన టైంని చాలా వరకు సేవ్ చేస్తుందండి. అంతే కాకుండా స్పేస్ కూడా సేవ్ చేస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువగా మసాలాస్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. సాంబార్స్ కానీ, కర్రీస్ కానీ అలాంటివి వేయడానికి ఇలాంటి మసాలాస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అలా మనం యూజ్ చేసేటప్పుడు వీటిని మనం సెపరేట్‌గా మనం అలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము పౌడర్స్ అనేవి. ఇప్పుడు ఇందులో 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అలా మనం 2 బాక్సెస్‌లో 8 అనమాట. 8 బాక్సెస్‌లో మనం అలా స్టోర్ చేస్తూ ఉంటాము. అలా స్టోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా జస్ట్ మనం 2 బాక్సెస్ అనేవి తీసుకొని చాలా ఈజీగా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మనం సాంబార్ కర్రీ చేసేటప్పుడు కూడా డైరెక్ట్‌గా మనం అన్నీ ఒకే డబ్బాలో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఇవి మనం
త్వరగా మనం వేసుకోవచ్చండి. మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుందనమాట. అండ్ స్పేస్ కూడా సేవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బాక్స్ అనేది ప్రతి ఆన్‌లైన్ స్టోర్‌లో దొరుకుతుందండి. కేవలం రూ. 200 అండి. ప్రతి ఆన్‌లైన్ స్టోర్‌లో దొరుకుతుంది. మీరు చూసి తీసుకోండి. అంతే కాకుండా ఇవి సెపరేట్‌గా ఎలా ఉన్నాయో అలాగే ఉంటుందండి. అసలివి మిక్స్ అవ్వదు. చాలా గట్టిగాను ఉంది బాక్స్ కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ బాక్స్ యొక్క లింక్ ఎవరికైనా కావాలంటే కామెంట్‌లో అడగండి. నేను షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈరోజు చాలా యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పాననుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.